भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे। भारत सुरक्षा समिति రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ కొనసాగైనటువంటి ఏసీసారి గారి ఆధ్వర్యంలో పట్ల మొన్న ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకున్నటువంటి నా అన్వేష్ అన్న పేరుతో ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకున్నటువంటి అన్వేష్ హిందూ దేవతల మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వాక్యాల్ని ఖండిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా అన్వేష్ అనేటువంటి పేరుతోటి ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకుంటూ ఉన్నటువంటి అన్వేష్ అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఈ మధ్య గత కొంతకాలంగా మన శివాజీ నటుడు సినిమా యాక్టర్ అయినటువంటి శివాజీ ఆడవాళ్ళ మీద మహిళల యొక్క వస్త్రధారణ గురించి చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలు మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద దుమారాన్ని రేపినాయి, చాలా పెద్ద చర్చని నడుస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. సో ఈ సందర్భంగానే మహిళల వస్త్రధారణకు సంబంధించి ఆయన చేసినటువంటి వాక్యాలను ఉటంకిస్తూ అన్వేష్ అనేటువంటి ఒక ప్రపంచ యాత్రికుడు సో హిందూ దేవతల మీద మనం చాలా గౌరవంగా భక్తితో పూజించేటువంటి సీతామాతను మరియు ద్రౌపది మాతల మీద వాళ్ళని ఒక కించపరిచే విధంగా అవమానకరంగా వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ మీద మాట్లాడడం అనేది జరిగింది. అంటే అప్పుడు ఏమైనా ద్రౌపది అప్పుడు ఏమైనా టీషర్ట్ ధరించారా? వాళ్ళు కూడా చీరలే కదా అప్పుడు ధరించింది. మరి అప్పుడు వాళ్ళ మీద రేపులు జరగలేదా అని చెప్పేటువంటి మాటల్ని వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడారు. సో అప్పుడు ఆ కాలంలో వాళ్ళని రేపు చేశారు అనేటువంటి మాటల్ని మాట్లాడడం ఉందో అది మన హిందూ దేవతల్ని అది చాలా కించపడటము, హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయటం అనేటువంటిదే అది. అంటే వాడు మాటలు ఏంటంటే అది భారతదేశంలో పట్ల ఇంకేం మాట్లాడంటే మహిళలు మీకు స్వేచ్ఛనే ఇంపార్టెన్స్ అయినట్టయితే మీరు మీ మీకు ముక్కల్ని బట్టలు విప్పుకొని తిరగండి అని చెప్పి చెప్పారు. అది భారతదేశం అనేటువంటిది ఒక సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. భారతదేశంలో పట్ల ప్రపంచంలో పట్ల ఎక్కడ కూడా మహిళను ఒక దేవతలుగా శక్తి స్వరూపులుగా పూజించేటువంటి దేశం ప్రపంచంలో పట్ల ఏదన్నా ఉంది అంటే అది భారతదేశమే. ఎత నార్యంతు పూజతే తత్త రమంతే దేవత అని చెప్పి అంటారు భారతదేశంలో పడ్డ స్త్రీలని గౌరవించబడేటువంటి సాంప్రదాయం అనేటువంటిది భారతదేశంలో పడిన మనకు కనబడుతుంది. అలాంటి స్త్రీలను ఉద్దేశించి ముక్కలు విప్పుకొని మీరు తిరగండి అని చెప్పి ఆ విధంగా ఒక కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. అది మహిళల్ని అది మీకు ఒక ద్రౌపది మీద ద్రౌపది వస్త్రాపరణ జరిగితే అక్కడ ద్రౌపది అవమానించబడితే అది కురుక్షేత్ర రణరంగానికి దారి తీసింది. కౌరవ వంశం అనేటువంటిది అంతమైపోయిందిరా. ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలి. సీతను అవమానపరిచే సీత రేపు జరిగిందని చెప్పి అంటున్నాడు. అది సీతను అవమానపరిస్తే రావణ యుద్ధం జరిగింది. రావణుడే కాదు లంక నగరం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇది గ్రహించాలి. అంటే ఎక్కడైతే అవమానించబడినట్టయితే ఆ తర్వాత ఆ నాశనం అయిపోయింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈ విధంగా దేవతల్ని కించపరచడమే కాకుండా దేశాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం అనేది జరిగింది. ఈ దేశంలో పట్ల ఆచారాలు సాంప్రదాయాల మీద సంస్కృతి మీద ఆచారాల మీద చూపేటువంటి పెద్ద ఫోకస్ దేశంలో కూడా అభివృద్ధి మీద చూపించారని చెప్పి దేశాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. సో దేశంలో పట్ల ఏముంది భారతదేశంలో ప్రపంచ యాత్రలో తిరుగుతూ దేశానికి చెందిన వాడైనప్పటికీ ఈ భారతదేశంలో పట్ల ఏముంది పొల్యూషన్ అంతా తప్పితే ఇక్కడ ఏమీ లేదు, నేను ఈ దేశానికి రానని చెప్పి దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడాలన్నది కూడా జరిగింది. అరే ఒక దరిద్రుడా, నువ్వు ప్రపంచంలో తిరగడం కాదురా, భారతదేశంలోకి వచ్చి చూడు. ఈ రోజు ఉన్నటువంటి నవభారతంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పట్ల అభివృద్ధి చెందినటువంటి దేశంగా ప్రపంచంలో పట్ల గుర్తింపు అనేటువంటిది పొందుతుంది. ఈ దేశం యొక్క ప్రగతిని చూడడానికి వచ్చి భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడడం అనేటువంటి సరైనది కాదు. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా వాడు రేపిస్టుగా పరిగణించడం జరిగింది. అందరూ కూడా హిందువులు అందరూ కూడా రేపులు చేసేటువంటి వాళ్ళేనట.
హిందువులు వాళ్ళకి మూడొచ్చినట్టయితే గోమాతల్ని, కుక్కల్ని, గొర్రెలను కూడా వాళ్ళు రేప్ చేస్తారు. అదే కాకుండా భారతదేశంలో పడున్నటువంటి మిగతా అమ్మాయిలను కూడా, అంటే హిందువులే కాకుండా ఇతర మతాలకు చెందినటువంటి ఆడపిల్లలందరినీ కూడా రేపులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే అని చెప్పి హిందువులు కూడా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకా ఏమన్నారంటే, నేను ఈ భారతదేశానికి రాను, భారతదేశానికి వచ్చినట్టయితే నా కనుక అక్కడ అమ్మాయి కనుక పుట్టినట్టయితే అమ్మాయిని కూడా హిందువులు రేపు చేస్తారని చెప్పి, అంటే హిందువుల్ని కించపరిచే విధంగా, దేవతల్ని కించపరిచే విధంగా, ఒక దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేటువంటి జరిగింది. సో ఈ విధంగా మాట్లాడినటువంటి ఈ అన్వేష్ అనేటువంటి వాడిని తప్పనిసరిగా శిక్షించడం అనేది జరగాలి. వాని యొక్క పాస్పోర్ట్ను క్యాన్సిల్ చేసి భారతదేశానికి రప్పించి వానికి సరి అయినటువంటి శిక్ష విధించకపోయినట్టయితే వానికి హిందువులకు మనోభావాలనేటువంటి వాళ్ళ హిందువులకు న్యాయం జరిగినట్టు కాదు. వానికి తప్పనిసరిగా భారతదేశం రప్పించాలా, వాని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలా, వాడిని కఠినంగా శిక్షించాలా. సో ఈ విధంగా అనుకూలం కావాలా. హిందువుల్లో ఒకటి యూనిటీ లేకపోవడం వల్ల, అదే ఇతర మతాల వాళ్ళని ఏ కొద్దిగా మాట్లాడినా కూడా అందరూ కూడా ఒకటి యూనిటీ కావడం అనేది జరుగుతుంది. హిందువులకు వచ్చినట్టయితే హిందువులు జాగృతం కావడం అనేటువంటి హిందూ దేవతల మీద దాడులు జరిగిన, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన, దేశంలో కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన, హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరిగిన, సో ఎక్కడ ఏం దాడులు ఆచార సాంప్రదాయం జరిగినా కూడా హిందువులు, ఇంకా కుంభకర్ణుడన్న 6 నెలలకు ఒకసారి లేచి నిందాము, కానీ హిందువులు మాత్రము ఒక శాశ్వతమైనటువంటి నిద్రలోనే ఇంకా ఉంటున్నారు. హిందువులు నిద్రలు మేల్కొనకపోయినట్టయితే, హిందువులు కనుక చైతన్యం కాకపోయినట్టయితే, జాగృతం కాకపోయినట్టయితే ఇలాంటి పనికి మాలినటువంటి విధవులందరూ కూడా మన మీద దాడులు చేస్తూనే ఉంటారు. కాబట్టి హిందువులందరూ ఎక్కడైనా కూడా కనీసం మీరు యుద్ధాలు చేయకపోండి, హిందువులందరూ కూడా కనీసం రోడ్ల మీదకి వచ్చి కనీసం నిరసన తెలియజేసేటువంటి పరిస్థితికి రావాలా. కాబట్టి హిందువులందరూ కూడా జాగృతం కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. జై హింద్. కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశద్రోహం వాని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి వాడిని ఇండియాకి రప్పించి వాని మీద దేశాన్ని కించపరిచినందుకు గాను వాని మీద దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.